హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు షారింగ్ స్టోరీస్ అండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టా కదండి, నేను ఇంటికి వచ్చాను క్రిస్మస్ హాలిడేస్కి అని చెప్పేసి. సో నేను క్రిస్మస్ వీడియోస్, న్యూ ఇయర్ వీడియోస్ అవన్నీ తీద్దామని అనుకున్నా, బట్ తీయడానికి అసలు కుదరలేదు చర్చికి వెళ్ళాల్సిన టైంకి. ఈరోజు మా ఇంట్లో గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నా అండి. గార్డెన్ అంటే మాది ఇండివిజువల్ హౌస్ అనమాట. సో మేడ మీద ఇంకా సెల్లార్లోని కొన్ని మొక్కలు మేము పెంచుతున్నాము. మా డాడీకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టము. సో ఆ మొక్కల్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేద్దాం రండి. ఇవన్నీ మేము కింద పెంచుకుంటున్న మొక్కలు అనమాట. ఇదేమో కరివేపాకు మొక్క చూడండి, ఇంకా పెరుగుతున్నాయి. మొక్క అయితే పెద్దగా వచ్చింది కానీ ఆకులు కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి మెల్లమెల్లగా. ఇదేమో పపాయ, బొబ్బస్ పండు చెట్టు. ఇది కూడా పొడుగ్గా ఎదిగింది, సీడ్స్ వచ్చాయి అక్కడ, చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మాకు కొన్ని వచ్చాయి బొప్పాయి కాయలు, తెంపేసాం మేము. ఇది ఇంకొక కరివేపాకు మొక్క. ఇదేమో జాపి చెట్టు అనమాట. ఇది మా పండుగడికి స్కూల్లో ఇచ్చారంట, సో ఇక్కడ మేము వేసాము. ఇంకా చిన్న మొక్కది. ఇదేమో నల్లేరు మొక్క, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు, సో ఇది నేను వేసుకున్నాను ఇక్కడ. ఇది హెల్త్కి చాలా మంచిది, పచ్చడి కూడా చేసుకోవచ్చు. కిడ్నీస్లో రాళ్ళకి చాలా మంచిదంట ఇది. సో మేము ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు, కొంచెం పెరిగాక తీసుకొని పచ్చడి చేసుకుంటాం. ఇదేమో నిమ్మ చెట్టు, ఇంకా చిన్నపిల్ల, ఇది ఇంకా పెరుగుతుంది. పెరిగాక ఇదంతా ఆక్యుపై చేస్తుంది, నిమ్మకాయలు వస్తాయి. ఇదేమో మందార మొక్క, ఇది కూడా చిన్నపిల్ల. ఇంకా మా దగ్గర పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అటు సైడ్, ఇది ఇందాకే వేసాము. ఇది కరివేపాకు మొక్క, ఇంకా వేసాము. ఇదేమో ఇంకొక బొబ్బస్ చెట్టు, అక్కడ ఒకటి ఉంది కదా, అదొకటి ఇదొకటి అనమాట. దీనికి కూడా సీడ్స్ వచ్చాయి పైన చూడండి, అక్కడ చిన్న చిన్న సీడ్స్ వచ్చాయి. మొన్న పెద్ద గాలేసింది కదండి వైజాగ్లో, దానికి కొన్ని సీడ్స్ పడిపోయాయి. అక్కడ ఉంది చూడండి, పువ్వులు ఉన్నాయి అక్కడ, ఆ పువ్వులు అలాగా పళ్ళు అవుతాయి అన్నమాట. ఇదేమో షుగర్ కేన్ అనమాట, చెరుకు. ఇక్కడ వరకు ఉంది ప్రస్తుతానికి, మా డాడీ వేసారు ఇవి. ఇది సంక్రాంతి కల్లా పెరుగుతుందని చూస్తున్నాము. ఇక్కడ వరకు ఉంది చూడండి. ఇదేమో మా క్రిస్మస్ ట్రీ అన్నమాట. డెకరేషన్ ఫుల్గా చేసాం కానీ ఇంకా అయిపోయింది కదా అని తీసేసాము అన్నీ. ఇంకా లైటింగ్స్ అయితే ఉన్నాయి, మా డాడీ ఇంకా ఉంచారు లైటింగ్స్. ఇదే మా ఇల్లు, పైన స్టార్ అన్నీ పెట్టుకున్నాం, ఫుల్గా కనిపించట్లేదు అనుకుంటా. ఇది మా సెల్లార్. ఇదే మా ఇల్లు అనమాట. ఇదే మా జామ చెట్టు అనమాట. చిన్నదైనా సరే మంచిగా దాని కాయలు కాస్తున్నాయి. చూడండి ఎంత పెద్దది వచ్చిందో, పరువు కూడా ఎక్కేసింది. ఇంకొకటి కూడా వచ్చింది, ఏది ఇక్కడ చూడండి, మంచిగా పెద్ద పెద్ద కాయలు కాసాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి. చిన్న చెట్టు అయినా మంచిగా కాస్తున్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఈ ప్లాంట్స్ అన్నీ అంటే మా డాడీకి చాలా ఇష్టము. చూడండి ఎన్ని రూట్స్ వచ్చాయో, కిందకి చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయాయి రూట్స్ అన్నీ. మాకు ప్లేస్ లేక ఇలా కుండీలో వేసుకున్నాం, కానీ ఇంకా ఇంటి చుట్టూ ప్లేస్ లాగా ఉండుంటే ఇంకా ఎక్కువ వేసేవారు మా డాడీ. ఇటు ఒక మొక్క అటు ఒక మొక్క వేసారు. ఇది కూడా సేమ్ ప్లాంటే, ఇది కూడా రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయాయి. ఇంకా ఇలాంటి డెకరేషన్ మొక్కలు ఇవన్నీ వేసారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. ఇలాంటివన్నీ ఇంట్లో వేసుకుంటే, ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే మనకి మంచిగా ఆక్సిజన్ వస్తుంది ప్యూర్గా. ఇవన్నీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు, కొంచెం చిన్న చిన్న షెల్ఫ్స్ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇదో ఏషియన్ పెయింట్స్ డబ్బా, ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఇందులో వేసారనమాట. ఇంకా రండి చూపిస్తాను. ఇదేమో మా సెల్లార్ అనమాట. సెల్లార్లో కూడా చాలా ప్లాంట్స్ వేసాము. బైక్ ఉంటుంది ఇక్కడ, అండ్ కొన్ని సామాన్లు ఉంటాయి, ఇంకా ప్లాంట్స్ అవి కూడా వేసాము చాలా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ ముందు మా మెట్ల మీద ఉండేవన్నమాట. కొంచెం దోమలు వచ్చేస్తున్నాయని కింద పెట్టేస్తున్నాయి. ఇవన్నీ రోజు మా డాడీ వాటరింగ్ చేసి
కింద అంతా క్లీన్ చేసి మంచిగా చేస్తారు. ఇవన్నీ పువ్వుల మొక్కలు. ఇది చామంతి మొక్కలు ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి ఇంటి ముందు అట్టా పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. చూడండి చామంతి మొక్కలు ఇవి. ఎన్ని చామంతులు పూసాయి. ఇంకా చాలా తెంపేసాం మేము. మా పండితలు పెట్టుకుంటుంది రోజు, స్కూల్కి పెట్టుకొని వెళ్తుంది. ఇంకా క్రిస్మస్ ప్రేయర్స్ అవి ఉన్నాయి కదా, వాటికి పెట్టుకొని వెళ్ళేది. చాలా ఉన్నాయి. ఇంకా దీనికి కూడా చాలా ఉన్నాయి. ఇదేమో ఉంగిపోయింది, మా డాడీ కడతా ఉన్నారు. చూడండి చిన్నవి. ఇంకా అలా పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద మొక్కలు వస్తున్నాయి, పెద్ద పెద్ద పువ్వులు వస్తున్నాయి. ఇదేమో మనీ ప్లాంట్లో వేరే రకం. అన్నమాట. ఇది కూడా అలా పాక్కుంటూ వెళ్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా చామంతి మొక్కలే. ఈ చామంతి మొక్కలకి ఏంటంటే రోజు మనం వాటరింగ్ చేసి, ఇంకా ఉల్లిపాయల తొక్కలు మనం రోజు వండుకుంటాం కదండి, ఇవన్నీ వేసుకుంటే మంచిగా పెరుగుతాయి రోజు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మొత్తం 4-5 ఉన్నాయి చామంతి మొక్కలు. ఇదేమో తమలపాకు మొక్క. ఇది కూడా అలా పాక్కుంటూ వెళ్తుంది. మా డాడీ ఇలా కట్టారు. తమలపాకు మొక్క అనమాట ఇది. చూడండి ఇదేమో పచ్చిమిరపకాయ మొక్కలు అనమాట. చూడండి పచ్చిమిరపకాయలు ఎలా వచ్చాయో, అంత మంచిగా గ్రీనిష్గా వచ్చాయో. ఇవన్నీ పచ్చిమిరపకాయలే, పెద్ద పెద్దవి. ఇవన్నీ ఏంటంటే ఏ మందులు వేయకుండా పండిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటాయి. ఇవే కాకుండా మేడ మీద కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఆనియన్, టొమాటో ఇవన్నీ కూడా మీకు చూపిస్తారండి. ఇవన్నీ మా బాల్కనీలో ఉన్న మొక్కలు అన్నమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇంకా చాలా ఉండేవి ఇక్కడ, కానీ కొన్ని తీసేసి కింద పెట్టేసాము. ఇది చూడండి స్నేక్ ప్లాంట్ అనమాట. దాని టెక్స్చర్ అది స్నేక్ స్కిన్లా ఉంటుంది. ఇవన్నీ మనకి కొంచెం దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మంచి ఆక్సిజన్ వస్తుంటుంది అనమాట. ఇదేమో ఫ్లవర్ బాగుంటుంది. ఇది కూడా మెత్తగా ఉంటుంది. సో ఇలా ఇక్కడ అన్నీ మేము మొక్కలతో నింపేసాము ఫుల్గా. ఇంకా చాలా మొక్కలు ఉండేవి, ఇంకా తీసి కింద పెట్టేసాము. పైన కూడా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనకి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న మొక్కలు అయితే షెల్ఫ్స్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ మా మేడ మీద ఉన్న మొక్కలు అన్నమాట. చూడండి ఇవన్నీ ఎప్పటి నుండో అలా పెంచుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు చాలా హార్వెస్టింగ్స్ చేసాము. ఈ టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ చాలా ఎక్కువే కోసాము. రండి మీకు చూపిస్తాను. చూడండి ఇవన్నీ టొమాటో మొక్కలు అన్నమాట. ఎంత బాగా వచ్చాయి టొమాటోస్. ఒకటే ఒక మొక్కకి చాలా కోసేసాము ఆల్రెడీ, కూరలో కావాలని చెప్పేసి. ఇది ఇంకా ముగ్గలేదు. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చాయి. చూడండి చాలా మంచిగా వచ్చాయి. కొన్ని రెడ్గా అయ్యాయి, ఇంకా కొన్ని కాయల్లో ఉన్నాయి. ఇదేమో ఆనియన్ అనమాట. ఉల్లిపాయ మొక్కలు. ఇవన్నీ ఉల్లికాడలు, లోపల ఉంటాయి ఉల్లిపాయలు. ఇదేమో సీతాఫలం మొక్క, ఇంకా చిన్నది. ఇవన్నీ కూడా టొమాటో మొక్కలు. ఇవన్నీ కాయల్లో ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. కొన్ని పళ్ళు అయ్యాయి. ఆల్రెడీ పళ్ళు అయిపోయినవి మేము తీసేసాము. చూడండి ఒక మొక్క వేసామంటే దానికి తోడుగా ఇంకొక మొక్క వచ్చేస్తుంది పక్కన, వేర్లు కిందకి వెళ్ళిపోయి. అలాగే చాలా మొక్కలే వచ్చేసాయి. ఇవన్నీ చూడండి, ఇది పండిపోయింది టొమాటో. మేము ఎప్పుడైనా కావాలంటే కూరల్లో గట్ట ఇలాగ పైకి వచ్చి తెంపుకొని కూరలోకి వేసుకుంటాం అన్నమాట. ఎంత బాగుంటుంది చెప్పండి. అలా అయితే అసలు ఏ మందులు లేకుండా ఇలాంటి టైంలో మనకి బయట ఎన్నో మందులు వేస్తూ పండిస్తున్న టైంలో మనం ఇలా పండించుకొని కావాల్సినప్పుడు కింద పట్టుకెళ్ళి వండుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం పండిస్తున్నాము, మనం పండించిన మొక్కలు అని చెప్పేసి. ఇదేమో వంకాయ మొక్క అనమాట. చూడండి వంకాయ ఎంత పెద్దగా వచ్చిందో. టొమాటో అనుకున్నాను నేనైతే. ఇది వంకాయ పండిపోయింది. ఇది
మేమే కావాలని ఉంచేసాము, ఎందుకంటే విత్తనాలకి ఇంత పెద్ద వంకాయ కాబట్టి విత్తనాలు వేస్తే సేమ్ మళ్ళీ ఇలాంటి సైజే వస్తాయని చెప్పేసి ఇది పండిపోయింది అనమాట. ఈ విత్తనాలన్నీ ఎండలో ఎండబెట్టేసి కొన్ని రోజులు ఆ తర్వాత మళ్ళీ వేస్తే మంచిగా అదే సైజు వంకాయలు వస్తాయి. చూడండి టమాటా ఎంత బాగుందో, కాయలాగే ఎంత ఉంది, ఇంకా పండు అయితే పెద్దగా అవుతుంది ఇంకానా. ఇవన్నీ టొమాటోలే. ఇది గోడ అనమాట, గోడకి అటు సైడ్ వేరే ఇల్లు ఉంటుంది, అలా గోడ మీద పడిపోయాయి ఇవన్నీ బరువుకి. చూడండి ఎంత ఎక్కువ వచ్చాయో. ఇదేమో గోరుచిక్కుడుకాయ మొక్క అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో గోరుచిక్కుడుకాయ. ఇవేమో కింద నుండి ఇలా పైకి ఎదుగుతాయి అన్నమాట. మనం బయట తెచ్చుకుంటాము కదా గోరుచిక్కుడుకాయలు. ఇంకా కొన్ని పువ్వులు వచ్చాయి, అవి వస్తాయి అన్నమాట. ఇంకా ఇదంతా గోరుచిక్కుడుకాయలు, కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. ఇదేమో బంతి పువ్వు చెట్టు అన్నమాట. ఇది వైట్గా పౌడర్ కనిపిస్తుందా మీకు? ఏంటంటే ఒక్కొక్కసారి ఆకులకి కానీ ఇలా చుట్టుకుపోతూ ఉంటాయి, అంటే వాటికి కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పొయ్యి బూడిద ఉంటుంది కదండి, ఆ పొయ్యి బూడిద వీటి మీద చల్లితే ఆ డిసీజ్ అంతా పోతుంది అన్నమాట. మా డాడీ చల్లారు అలాగా. ఇది కూడా టొమాటో మొక్క, ఇవన్నీ కూడా టొమాటో మొక్కలు. ఇది చూడండి, ఇది బెండకాయ మొక్క అనమాట. ఎంత పెద్దవయ్యో చూడండి. ఆల్రెడీ చాలా తీసేసాము దీనివి. ఈ రెండు ఏంటంటే విత్తనాలు కానీ వదిలేసాము. ఈ రెండు కొంచెం పెద్దవయ్యాక పండిపోయాక విత్తనాలకి తీస్తామన్నమాట. ఎండబెట్టేసి విత్తనాలు మళ్ళీ అదే సైజులో రావడానికి అనమాట. ఇదేమో కొత్తిమీర మొక్క అనమాట. ఇది మా డాడీ వేశారు. ఇదేమో పుదీనా. చూడండి ఎంత గుబురుగా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇలా చికెన్ కానీ చేపలు కానీ వండుకున్నప్పుడు ఇలా పైకి వచ్చి కొంచెం కొత్తిమీర తీసుకొని వెళ్ళిపోతుంటాము. ఇదేమో వంకాయ మొక్క. ఆల్రెడీ అన్నీ తీసేసాము, అందుకే ఇప్పుడు ఏం లేవు. ఇదేమో గోరింటాకు చెట్టు. ఎప్పుడో ఈవినింగ్ స్టార్ట్ చేసాము వీడియో తీయడం, నైట్ అయిపోయింది, అందుకే లైట్ వేసుకొని తీస్తున్నాము. ఇదేమో టొమాటో మొక్క. చూడండి పువ్వులు వచ్చాయి చిన్నవి, ఆ పువ్వులే కాయలు అవుతాయి అన్నమాట. చూడండి చాలా పువ్వులు ఉన్నాయి ఆల్రెడీ. ఇదిగోండి ఆల్రెడీ కాయలు వచ్చాయి కొన్ని, కనిపిస్తుందా? ఇవేమో పువ్వులు, అక్కడేమో చిన్న బుల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ చూసారు కదా అటు సైడ్, ఇవన్నీ ఆనియన్ మొక్కలు అనమాట. ఉల్లికాడలు వచ్చాయి పైకి, లోపల ఉల్లిపాయలు వస్తాయి. ఇదేమో బిర్యానీ ఆకు అండి. మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ బిర్యానీ ఆకు ఏంటంటే ఎప్పుడైనా మనం బిర్యానీ చేస్తున్నప్పుడు కానీ చికెన్ కొంచెం అలాంటి కర్రీస్ రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు బిర్యానీ ఆకునైతే మనం ఎలా వేస్తామో అలాగా ఈ ఆకు అనమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఘాటుగా ఉంటుంది. తినేటప్పుడు ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. ఇవి కూడా ఆనియన్ మొక్కలు, ఉల్లిపాయలు అనమాట. ఇవన్నీ చూడండి ఉల్లికాడలు వచ్చాయి. కొన్ని మొన్న తెంపేసాము ఉల్లికాడలు, చాలా బాగుంది కర్రీ మాత్రం చేసుకున్నాము. ఇవన్నీ మేము ముందు హార్వెస్ట్ చేసేసిన మొక్కలు అనమాట. చూడండి అసలు టొమాటోస్ అవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇవన్నీ ముందే తీసేసాము, మేము కోసేసాము. అసలు టొమాటోస్లా లేవు, వంకాయ సైజుల్లో ఉన్నాయి ఇవి. ఇవన్నీ మేము చూడండి మిర్చి అన్నమాట. ఇవన్నీ మేము పండించేసి కారం కని చెప్పేసి ఎండబెట్టేసాము. ఎండుమిర్చి బయట కొనే కంటే మేమే ఇలాగా పండించేసి అవి ఎండలో బాగా ఎండబెట్టేస్తే ఎండిపోతాయి. సో దాన్ని బట్టి ఇంకా చూడండి ఎన్ని వచ్చాయో, చాలా ఎక్కువ వచ్చాయి. ఒక 2-3 kgs వరకు వచ్చాయి మాకు. ఇవన్నీ వంకాయలు అన్నమాట. చాలా మంచిగా, అంటే ఇలాగ మనం పండించుకొని తింటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి. ఇవన్నీ బెండకాయలు ఇలా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇలాంటివన్నీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి. నా మమ్మీ చేశారు, చాలా బాగుంది, ఫ్రై చేశారు. మీకు కూడా మీ ఇంట్లో కానీ మీ చిన్న బాల్కనీలో కానీ కొంచెమైనా ప్లేస్ ఉంటే ఇలాగ మొక్కలు పెంచడానికి కానీ ఒక చిన్న ప్లాంట్స్ అయినా పెంచడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మాకైతే పచ్చిమిర్చి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. ఇవన్నీ కారం చేసుకున్నాము.
ఇలా సన్నగా ఉన్న పచ్చిమిర్చి ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది, లావుగా ఉన్న పచ్చిమిర్చి కంటే సన్నగా ఉన్నవి చాలా కారం ఎక్కువ ఉంటుంది. మనకి కొంచెం పచ్చిమిర్చికే చాలా బాగుంటుంది అన్నమాట. టొమాటోస్ ఇవన్నీ ఇది ముందు వీడియో అన్నమాట. ఇవన్నీ తీసేసాము, హార్వెస్ట్ చేసేసి ఇప్పుడు లేటెస్ట్గా తీసిన వీడియోలో మొత్తం అన్నీ టొమాటోస్ వేసామన్నమాట. చూడండి ఎన్ని ఎక్కువ వచ్చాయి అసలు పచ్చిమిర్చి మాత్రం. ఇవన్నీ బెండకాయలు అన్నమాట. ఇవి ఆ ముందు రోజే మేము హార్వెస్ట్ చేసేసాము, చాలా ఎక్కువ వచ్చాయి. కర్రీ మాత్రం చాలా బాగుంది టేస్ట్. నేనైతే ఇలా రైస్ బ్యాగ్స్ వేస్ట్ చేయకుండా మనకి ఉంటాయి కదా, అది రౌండ్గా కుట్టేసి ఫుల్గా మట్టేసేసి అందులో ప్లాంట్స్ వేసేస్తాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మొక్కలు వేసుకోవడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.